హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. అస్సలు మిక్సీ వాడకుండా పాతకాలంలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదండి, రోట్లో వేసి పత్రంతో రుబ్బేవాళ్ళు. అదే పద్ధతిలో నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న రోట్లో వేసి పచ్చడిని తయారు చేశాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కానీ పెరుగన్నంలో కాంబినేషన్‌గా తిన్నా చాలా అంటే చాలా బావుందండి. మా ఇంట్లో తిన్న వాళ్ళందరూ మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుంటారని చెప్పి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ చిక్కుడుగాయలు తీసుకున్నాను. ఇవైతే మా ఇంట్లో కాసిన చిక్కుడుగాయలండి. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి బయటియి అయినా తీసుకోవచ్చు. గింజలైతే నాకు చాలా చిన్నగా ఉన్నాయండి. మీరు పెద్ద గింజలున్న చిక్కుడుగాయలు తీసుకుంటే పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. నాకు పావు కిలో వరకు వచ్చినాయండి. 250 గ్రాముల చిక్కుడుగాయలని నేను తీసుకున్నాను. దీనిలోకి 60 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని శుభ్రంగా పిక్క పీచు లేకుండా క్లీన్ చేసుకుని ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అలాగే పక్కన స్టవ్ మీద మరో టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. పచ్చడి రుబ్బేటప్పుడు గట్టిగా ఉంటే ఈ వాటర్ వాడడానికి సరిపోతాయండి. వేడి చేసి చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని పావు కిలో పచ్చడికి 2 టీ గ్లాసుల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. మనం ఏ పచ్చడి తయారు చేసుకున్నా వేరుశనగ నూనె వాడాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఏం వాడకూడదు. పప్పు నూనె అయినా వాడుకోవచ్చు. ఈ నూనె వేడైన తర్వాత మనం తీసుకున్న 250 గ్రాముల చిక్కుడుగాయలని వేసుకుని ఇవి కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ చిక్కుడుగాయలు ఈ విధంగా వేగే వరకు ఉంచుకోవాలి. మరీ వేపితే చిక్కుడుగాయలు అనేవి గట్టిపడతాయి కాబట్టి ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. నేను ఇక్కడ చేసేది తక్కువ క్వాంటిటీలో పచ్చడే కాబట్టి అదే ఎక్కువ తీసుకుంటే మరి కొద్దిగా సేపు వేయించుకోవాలి చిక్కుడుగాయలు అనేవి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఈ పచ్చడికి కావాల్సిన తాలింపుని వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలని బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, అలాగే కొంచెం ఆవాల్ని, 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసి ఇవి మొత్తం ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని మనం ఈ పచ్చడిని ఇది ఇలా రోల్లో రుబ్బుతున్నానండి. చిన్న రోలుని తీసుకుని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి. రోల్ అయితే అస్సలు తడేమి లేకుండా పూర్తిగా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ 60 గ్రాముల ఈ చింతపండుని ఇప్పుడు ఈ రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందు ఈ చింతపండుని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది బాగా మెత్తగా రుబ్బిన తర్వాత ఈ పచ్చడికి నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకున్నాను. ఈ ఈ సాల్ట్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ పచ్చడి రుబ్బుకోవాలి. ఒకేసారి సాల్ట్ ఎక్కువ వేసేస్తే మరి కసిమవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు పచ్చడిని రుచి చూసుకుంటూ వేసుకోండి. ఫైనల్గా నాకు కొంచెం అయితే మిగిలిందండి. ఇలా మొత్తం అంతా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిలో కారాన్ని వేసుకోవాలి. ఈ పచ్చడికి కారం పావు కిలో చిక్కుడుగాయలకి మనం 2 గ్లాసుల వరకు ఆయిల్ వేసాం కదండి, అదే గ్లాస్తో 3/4 గ్లాసు ఈ కారాన్ని వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లు వేసాను. 3/4 గ్లాసు కారం అయితే సరిపోతుందండి, పచ్చి కారం. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించి పొడి చేసుకున్న ఈ పొడిని కూడా దీనిలో వేసుకోవాలి. మరి ఎక్కువ ఆవపిండి మెంతిపిండి వేయకూడదండి. ఆ 2 కలిపితే 1.5 టేబుల్ స్పూన్లు ఆవపిండి మెంతిపిండి వేసాను. ఇవి కూడా బాగా రుబ్బిన తర్వాత పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే మనం చింతపండును ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి వేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ నీళ్ళు మీకు సరిపోలేకపోతే మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ చల్లారిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకొంచెం పచ్చడిని ఇలా లూజుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇవైతే నాకు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ టైంలోనైనా ఈ పచ్చడిని ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మరి కొద్దిగా వేసేసుకోవచ్చు. కొంచెం తీసుకుని ఇలా ఉప్పు చూస్తే నాకైతే సరిపోయిందండి, ఇంకా వేయవసరం లేదు. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తాన్ని మనం
నూనెలో వేయించుకున్న చిక్కుడుకాయల్లో వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా క్వాంటిటీ కాబట్టి ఇలా నూరి చేశానండి. ఇలా మొత్తం అంతా పచ్చడిని ఈ చిక్కుడుకాయల్లో వేసేసుకుని ఈ చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా దీన్ని కలిపేసుకోవాలి. ఇలా చేత్తో కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా చిక్కుడుకాయలకి ఈ ఈ పచ్చడి అనేది పట్టేసేయాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వెంటనే తాలింపు అయితే దీనిలో వేసేయకూడదండి. అలా వేయటం వల్ల అసలు ఉప్పు కారాలు ఇవన్నీ చిక్కుడుకాయలకి అయితే పట్టవు. కాబట్టి ఒక గంట తర్వాత ఇలా వేసి చూడండి. ఈ టిప్ అయితే మా అత్తయ్య చెప్పారు నాకు. ఇలా వెంటనే తాలింపు అయితే వేసేయకూడదని, ఇలా గంట తర్వాత వేస్తే ఈ ఉప్పు కారం ఈ ఆవపిండి మెంతిపిండి అనేది ఈ చిక్కుడుకాయలకి బాగా పీల్చుకుంటాయి. వెంటనే తాలింపు వేస్తే నూనెకి చిక్కుడుకాయలు అనేవి గట్టి పడతాయంట. మా అత్తయ్య చెప్పారు కాబట్టి ఈ టిప్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇలా గంట తర్వాత మనం వేసుకున్న ఈ తాలింపుని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అయితే. ఇలా అడుగు నుంచి పచ్చడిని కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ చిక్కుడుకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోనైనా అలాగే పెరుగన్నంలో సైడ్గా కాంబినేషన్గా తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.